తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు 6,000 మంది ప్రజలు తరలివెళుతున్నారని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిలు చాలా కష్టపడుతున్నారని, ఈ సభను దిగ్విజయంగా జరగాలని ఆశిస్తున్నాము అని తెలిపారు. ఎందుకు వీడియో తల్లులు పెద్ద ఎత్తున దాదాపు 6,000 పైచిలకు ఈ నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళడానికి మా వాళ్ళందరూ సమాయత్తమయ్యారు. ఆ సందర్భంగా ఈరోజు నేను వాటిని ప్రారంభించడానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మోడీ గారిని ఇక్కడ తీసుకురావడం, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఈరోజు అనేక పథకాలని ప్రారంభించడానికి మోడీ గారి చేతుల మీద ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మోడీ గారు వస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందని యావత్ కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. వారి కోసం ఈరోజు మేమందరం ఎదురు చూపులతో ఈరోజు అమరావతికి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలో ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశానికి ఒక సవాలుగా మిగిలి ఆంధ్రప్రదేశ్ను ముందంజలో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అనేక మంది అధికారులు, అనధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మహిళమ్మ తల్లులు కూడా అందరూ కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి చక్కగా వెళ్ళి చీరాల నియోజకవర్గానికి మంచి డిసిప్లిన్గా మంచి పేరు తీసుకొస్తారని చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను.